ధృవ ఈ మధ్య మొత్తం టాలీవుడ్ లో అత్యధికంగా బజ్ క్రియేట్ చేసిన సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ధృవ. కెరీర్ లో కొంచెం డౌన్ ఫాల్ లో ఉన్న రామ్ చరణ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ తనివర్వన్ అనే రీమేక్ సినిమాకి ఓటేశాడు. అయితే ఆ సినిమా తమిళంలో హిట్ అవ్వడం, హీరో విలన్ బ్రెయిన్ గేమ్ తో నడవడంతో రామ్ చరణ్ హిట్ కొట్టేస్తాడని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు అంతా. ఈ మధ్య వచ్చిన ట్రైలర్ ఆ కాన్ఫిడెన్స్ ని కొండంత పెంచింది. మరి థియేటర్స్ లో ఆ కాన్ఫిడెన్స్ ఎంతవరకు నిలబెట్టుకుందో చూద్దాం. నిజానికి ఇది హీరో కనిపించని ఒక లైట్ హార్టెడ్ యాక్షన్ ఎంటర్టైనర్. ఒరిజినల్ లానే ఇక్కడ కూడా విలన్ ని హీరో డామినేట్ చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి సీన్ లో ఏదో ఒక క్యూరియస్ ఎలిమెంట్ ఉండేలా జాగ్రత్త పడ్డారు. ప్రతి సీన్ ని విజువల్ గ్రాండియర్ తో తీర్చిదిద్దారు. అయితే సినిమా మొత్తంలో ఉన్న చిన్న లోపం, మిస్ అయిన ఎలిమెంట్ ఎమోషన్. హీరో బాధగా ఎక్కడా కనిపించకపోవడంతో సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడం కొంచెం కష్టం. అది మినహాయిస్తే మిగతా సినిమా అంతా ప్రతి ఎలిమెంట్ చాలా ఎక్సైట్ చేస్తాయి. ముఖ్యంగా చరణ్ క్యారెక్టర్ ని డైరెక్టర్ డిజైన్ చేసిన విధానం, ప్రెజెంట్ చేసిన తీరు మాస్ జనానికి, క్లాస్ జనాలకు అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. పోలీస్ క్యారెక్టర్ కోసం చరణ్ తీసుకున్న కేర్, మెయింటైన్ చేసిన బాడీ లాంగ్వేజ్, బాగా ప్రాక్టీస్ చేసిన డైలాగ్ డిక్షన్ ధృవకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇక ఫోటోగ్రఫీ, చరణ్ లుక్, హీరో విలన్ గేమ్ డిజైన్ సినిమాకి హైలైట్స్. ఇక రకుల్ ఉన్నంతలో అన్ని రకాలుగా సినిమాకి హెల్ప్ అవడానికి ట్రై చేసింది. సాంగ్స్ లో స్కిన్ షోతో, మిగతా సీన్స్ లో బబ్లీ యాక్టింగ్ తో అలరించింది. ఇక సినిమా మొత్తానికి కొత్త ఫీల్ తెచ్చాడు విలన్ క్యారెక్టర్ చేసిన అరవింద్ స్వామి. స్టైలిష్ విలన్ గా వంకపెట్టడానికి లేని బాడీ లాంగ్వేజ్ తో, సెటిల్ మూమెంట్స్ తో కట్టిపడేశాడు. యాక్టింగ్ పరంగా చరణ్ ని డామినేట్ చేసినట్టు కనిపించాడు. ఇక సీరియస్ టోన్ లో సాగిపోయే సినిమాలో తన డైలాగ్ తో అక్కడక్కడ నవ్వులు పూయించాడు పోసాని. ఇక సినిమానంతా తన మీద వేసుకుని నడిపించిన చరణ్ ని, మెయిన్ కథ డిస్టర్బ్ అవ్వకుండా ప్లాట్ ని ఎగ్జిక్యూట్ చేసిన సురేందర్ రెడ్డిని తప్పక మెచ్చుకోవాలి. పాటల్లో పర్లేదనిపించిన హిప్ హాప్ తమిళ, ఆర్ఆర్ లో మాత్రం అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. విజువల్ గ్రాండియర్ ని మ్యాచ్ చేసే రేంజ్ లో ఆర్ఆర్ లేకపోవడం కొంచెం వెలితిగా కనిపిస్తుంది. ఇక పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ సినిమాకి అసెట్. లైటింగ్ స్కీమ్ ని వాడిన తీరు, అలాగే షార్ట్ డెసిషన్స్ ధృవ టెక్నికల్ స్టాండర్డ్ ని ఎక్కడో నిలబెట్టాయి. ఇక ముందు నుండి టైటిల్ డిజైన్ లో ఇచ్చిన 8 అనే ట్విస్ట్ అంతగా ఆకట్టుకోలేదు. కానీ రీమేక్ సినిమాని సురేందర్ రెడ్డి హ్యాండిల్ చేసిన తీరు మెచ్చుకోవాలి. ఫీల్ పోకుండా, కథ సైడ్ ట్రాక్ అవ్వకుండా చిన్న చిన్న చేంజెస్ తో సినిమా తీశాడు. మేకింగ్ వాల్యూస్ కి తిరుగులేదు. ఇక మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అంతా పాత్రల పరిధి మేర నటించారు. నవదీప్ కి చాలా కాలం తర్వాత ఇంపార్టెన్స్ ఉన్న సపోర్టింగ్ క్యారెక్టర్ దొరికింది. మాస్ కి నచ్చే అన్ని అంశాలను క్లాసీగా ప్రెజెంట్ చేయడం ధృవకి మెయిన్ ప్లస్ పాయింట్. పెద్ద సినిమా చూసి నెలలు గడిచిపోయిన ఆడియన్స్ కి ధృవ మంచి ఫుల్ మీల్స్ లాంటి సినిమా. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలయికతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ధృవ ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర తన ప్రతాపం చూపించడం ఖాయం. అలాగే చరణ్ కెరీర్ లో ఒక స్పెషల్ అండ్ స్టైలిష్ మూవీగా నిలిచిపోతుంది ధృవ.